ప్రతి శుక్రవారం నాడు ఇక్కడ నైటు ప్రార్థన జరుగుద్ది, అందరం వస్తాం. అలాగే మన శుక్రవారం నాడు నేను బయలుదేరాను ఆటోలో. వస్తా ఉంటే ఆ అబ్బాయి చీకటి పడింది, ఆ అబ్బాయికి వెళ్ళిపోవాలన్నా మరి ఊరికి రాళ్ళ మీద రప్పల మీద తీసుకొస్తా అంటే నేను అన్నాను, అయ్యా తొందరగా తీసుకెళ్ళమాక స్వీట్గా నాకు నొప్పి వస్తుంది ఇక్కడ అని అన్నాను. అన్నగానే అట్టాగే తీసుకొచ్చాడు, దింపాడు, వెళ్ళాడు. మందిరంలోకి వచ్చాను, కూర్చున్నాను, అమ్మగారు మాట్లాడుతున్నారు. వచ్చానే కానీ నాకు ఆ నొప్పి తగ్గల. అసలు అమ్మగారితో అన్నాను, నేనే అన్నాను, అమ్మ మీరు ప్రార్థన చేసుకునే నూనెని ఆయిల్ ఉంటుందిగా అది నా నోట అయిందమ్మ, ఈ నొప్పి తగ్గుతుంది లేదన్న. ఆయిల్ తీసుకొచ్చి నా నోట్లో వేశారు. చెబితే నమ్మరమ్మా, ఎంత గొప్ప దేవుడో చెప్పలేము. ఆమె నా నోట్లో వేసింది, నేను ఇలా మింగాను, స్విచ్ నొక్కినట్టే నా నొప్పి తగ్గిపోయిందమ్మా. హల్లెలూయా. నాకు చిన్నప్పటి నుంచి మరి వాళ్ళ కుమార్తె నాకు స్నేహితురాలుగా ఉంది. అయితే నేను ఎప్పుడు చెప్తుండేదాన్ని, కొంతకాలానికి ఆవిడకి గుండెలో నొప్పి వచ్చింది. గుండెలో నొప్పి వచ్చినప్పుడు విజయవాడ హాస్పిటల్ తీసుకుని వెళ్తే విజయవాడ హాస్పిటల్లో స్టంట్లు వేశారు ఆవిడకి. అయితే ఆవిడ థియేటర్లోకి వెళ్తున్నప్పుడు దేవుడికి మొక్కుకుందట, ఏమనంటే ఇంతవరకు నేను చాలా అన్య దేవతలను అన్య దేవుళ్ళను పూజించాను, నేను ఇప్పుడు నిన్ను అడుగుతున్నాను యేసు ప్రభువా, నా యొక్క మొరను ఆలకించు, నేను గనక బ్రతికి బయటకు వస్తే నిన్ను నమ్ముకుంటాను, నేను విగ్రహారాధనకు సంబంధించినటువంటివన్నీ కూడా నేను మానేస్తానని మొక్కుకొని ఆమె వెళ్ళింది. మరి ఆ తర్వాత నుంచి ఆమె మెల్లగల్ల దేవుణ్ణి సేవించడం ప్రారంభించింది. మరి ఆమె విజయవాడలో రక్షణ తీసుకుంది. ఆ రోజున మరి శుక్రవారం నాడు చాలా స్పీడ్గా ఆటో అతను తీసుకుని వచ్చాడంట. ఎత్తెత్తి కొట్టేటప్పటికెల్లా ఆవిడకు గుండెలో నొప్పి వచ్చేసింది. నేను తర్వాత మరి చేయి పెట్టి ప్రార్థన చేశాను దేవుని నామాన్ని బట్టి. మరి దేవుడు కొద్దిగా నెమ్మదినిచ్చాడు. ఆ తర్వాత ప్రార్థన నూనెను కూడా ఆమె నోట్లో వేసి ఆమె నుదుటి మీద మరి యేసు రక్తముతో రాసేసి మరి ప్రార్థన చేయగానే దేవాది దేవుడు తగ్గించాడు. హల్లెలూయా. సమస్త మహిమ ఘనత ప్రభావం రావి నావి కానే కాదు. మరి దేవాది దేవుడు ఆమెను స్వస్థపరిచిన విధానాన్ని బట్టి ఒకసారి మనం అందరం గట్టిగా స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆమెకు ఆయుష్ను దేవుడు పెంచాడు. ఖచ్చితంగా శుక్రవారం నాడు ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉండింది. గుండె నేను ప్రార్థన చేసినప్పుడు పల్పిటేషన్ చాలా ఫాస్ట్గా కొట్టుకుంటుంది. ఏంటి ఇక్కడి నుంచి హాస్పిటల్ తీసుకుని వెళ్ళాలా అనేటువంటి పరిస్థితులు. కానీ అయిపోయిన తర్వాత మీ అందరూ సాక్ష్యం, ఎంత బాగా ఆవిడ మళ్ళీ ఆటో ఎక్కి ఇంటికి వెళ్ళింది. మరి దేవుడు ఆమెకు స్వస్థపరిచి ఆమెకి ఇచ్చినటువంటి ఆయుష్ను బట్టి దేవాది దేవునికి మహిమ. హల్లెలూయా. ప్రార్థన చేసుకుని దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం. తండ్రి అయిన దేవ పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానములో నీ సహాయం అడుగుచున్నాం తండ్రి. నా మాటలు కానీ నా తలంపులు కానీ ఏమన్నా ఉంటే మీరు కొట్టివేయమని ప్రార్థిస్తున్నాను. మీరు మాట్లాడితే మా అందరికీ మేలయ్యా కనుక మీరే మాట్లాడమని యేసయ్య నామమున అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. నేను ఒక ప్రశ్నతో ప్రారంభిస్తూ ఉన్నాను వాక్యాన్ని. అదేమనగా, యేసు ప్రభులు వారు ఈ లోకమునకు ఎందుకు వచ్చారు? అయితే యేసు ప్రభు ఈ లోకమునకు రాక ఆయన శిలువ మరణానికి ఎందుకు అప్పగించబడింది? మూడవది తిరిగి లేచినటువంటిది. ఈ మూడు మెయిన్ యేసు ప్రభుల వారి జీవితంలో ఉన్న మూడు అంశాలు. ఈ మూడిటికి ఒక కారణము లేదంటే ఒక అంశం చెప్పలేం, కొన్ని వందల కారణాలు చెప్పచ్చు. లూకా సువార్త 19వ అధ్యాయము 10వ వచనం, నశించిన దానిని వెదకి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చెనని అతనితో చెప్పాను. ఈ ఒక్క అంశమే ఈ రోజున చెప్పాలనుకుంటూ ఉన్నాను నేను. అయితే ఎవరు నశిస్తున్నారు? నశించింది ఎవరు? ఆయన రాకపోతే మనందరం నశించేవాళ్ళమే. దేవుణ్ణి సరైనటువంటి విధానములలో ప్రేమించట్లా మనం. ఆయన రాకపోతే మన యొక్క గమ్యస్థానము నశించిపోవటే. కనుక దానిని వెతకాలి దేవుడు.
అంటే ఎందుకు వెదకాలని అన్నారంటే ఎక్కడెక్కడ నశిస్తున్నారు, ఎవరెవరు నశిస్తున్నారు, ఏ విధముగా నశిస్తున్నారు, వీటన్నిటినీ కూడా ఆయన వెదకి వారికి తెలియజేసి వారికి సరిచేసి, వ్యభిచారముతో పట్టబడిన స్త్రీతో ప్రభు ఏమన్నారు, ఇంకా నువ్వు పాపము చెయ్యొద్దు. అదే విధముగా బెతస్తా కోనేరు దగ్గర స్వస్థపరచబడినటువంటి అతనితో ఏమన్నారు, ఇదే మాట అన్నారు. వీళ్ళందరూ ఏంటంటే ఈ పాపములో నశించేటువంటి వారు కనుక వాళ్ళని వెతికాడు. ఆ బెతస్తా కోనేరు దగ్గర ఎందుకు వెళ్ళాడు అని అంటే, ఆ ఒక్క మనిషితో ఎందుకు మాట్లాడారంటే, అతనికి స్వస్థత లేకుండా నశించిపోవడమే కాకుండా ఆయన ఆత్మ కూడా నశించబడిపోతూ ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభులు వారు మన జీవితాన్ని చక్కగా చదివేటువంటి వారు. మన అంతరంగంలో ఎక్కడో మూలన దాగినటువంటి ఒక పాపమును కూడా, ఒక డిజైర్ ఉంటుంది చూసారా, కోరిక, ఎక్కడో పాపపు కోరిక ఎక్కడికో ఎంతో ఉంటుంది కొంతమందికి, అది నశించదు. ఆ యొక్క కోరిక ఎక్కడ ఉన్నదో ఆయన కనిపెట్టి దానిని తీయగలిగిన సమర్థుడు మన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుకనే ఈయన ఈ యొక్క బెతస్తా కోనేరు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి పాపముతో దేవుడు మెయిన్ కన్సర్న్ ఏంటంటే స్వస్థత కాదు. దాని విషయంలో వాక్యం నేను చెప్పదలుచుకున్నాను. ఆ భారం దేవుడు పెడుతున్నాడు. స్వస్థత కాదు కావాల్సింది. స్వస్థత ఏముందండి, ఈరోజు స్వస్థపరుస్తాం, రేపు ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, ఇంకోటి వస్తుంది, అలా 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 జీవితం అయిపోద్ది. అలా దేవుని పిలుపు అందుకుని వెళ్ళిపోతాం. అందరూ వెళ్ళవలసిన వాళ్ళు, ఎవరు ఇక్కడ పట్టుకుని కూర్చుని వాళ్ళు ఎవరు లేరు. కానీ దేవునికి ఉన్న లెక్క ఏంటంటే, కడగబడినటువంటి పాత్రలు. మనం వంటలో మురికి గిన్నెలు వాడతామండి, ఎవరు వాడు. అదే విధముగా ప్రభువు కూడా మన పరలోకం ఆయనతో పాటు ఉండడానికి పరిశుద్ధమైన పాత్రలు. అందుకనే ఆ కోనేరు దగ్గరికి వెళ్ళి శారీరక స్వస్థత మాత్రమే కాదు, మానసికమైన స్వస్థతను కూడా అక్కడ ఆ యొక్క వ్యక్తికి దేవుడు ఇచ్చినట్లుగా చూస్తూ మనము ఆ తర్వాత వెళితే ఇంకా నువ్వు పాపం చేయొద్దు అని చెప్పడం చూస్తూ ఉన్నాం. అయితే మనం అందరము కూడా ఈ రీతిగా నశించినటువంటి వారమే, పాపములో నశించినటువంటి వారమే. దానినే ఆయన వేలెత్తి చూపిస్తూ ఉన్నారు ప్రభులు వారు. వేలెత్తి చూపిస్తూ ఉంటుంటే అది ఎవరికి నచ్చలా? చాలామందికి చేస్తున్నటువంటి తప్పు చెప్పితే ఎక్కడ లేని కోపం వస్తుందా? మళ్ళీ దాన్ని గుమాయించి గుమాయించి గుమాయించడం, ఇటు తిప్పి దాన్ని అటు తిప్పి, అందుకే ఇందుకే దీని వలనే అని ఎన్ని ఉంటే అన్ని లాగుతూ ఉంటాయి. అయితే చూడండి, ఈ యొక్క యేసు ప్రభులు వారి యొక్క సువార్త కొంతమందికి ఏం చేయలే, నచ్చలేదు. ఊచ చేయగల వాణిని స్వస్థపరిచినప్పుడు చూద్దామండి ఒక్కసారి. మార్కు సువార్త 3వ అధ్యాయం 1-6 చదువుకుందాం. సమాజ మందిరములో ఆయన మరలా ప్రవేశింపగా అక్కడ ఊచ చెయ్యి గలవాడు ఒకడుండెను. అచ్చట వాడు ఆయన మీద నేరము మోపవలనని ఉండి విశ్రాంతి దినమున వారిని స్వస్థపరచునేమో అని ఆయనను కనిపెట్టుచుండిరి. ఆయన నీవు లేచి మధ్యన నిలువమని ఊచ చెయ్యగలవానితో చెప్పి, వారిని చూచి విశ్రాంతి దినమున మేలు చేయుట ధర్మమా, కీడు చేయుట ధర్మమా, ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా అని అడిగెను. అందుకు వారు ఓరకుండుడి. సమాజ మందిరము అని అంటే అర్థం ఏంటంటే దేవుని మందిరమే. దాన్ని ఇక్కడ యూదులు సమాజ మందిరములు అనేటువంటి పిలువబడినటువంటి పేరుగా సమాజ మందిరం ఉంది. ఆ సమాజ మందిరం ఊచ చేయగలిగిన వాడు. ఊచ చేయగలిగిన వాడు అంటే అర్థం ఏంటంటే సన్న చెయ్యి ఉంటుంది కదా, ఆ సన్న చేయగలిగినటువంటి వాడిని మిగతా వాళ్ళు చూస్తున్నటువంటి విధానం, యేసు ప్రభులు వారు చూస్తున్న విధానంలో ఎంత తేడా ఉందండి. ఈ ఊచ చేయగలిగినటువంటి వాడు ఎప్పటి నుంచో వస్తున్నాడు సమాజ మందిరానికి. మీకు బాగా అర్థం అవ్వాలంటే మందిరానికి వస్తూ ఉన్నాడు, చర్చికి వస్తున్నాడు, ప్రార్థనా స్థలానికి వస్తూ ఉన్నాడు. కానీ వీళ్ళెవ్వరికీ కూడా అతని మీద లేదు. కానీ వాళ్ళ పేర్లేంటి? ప్రధాన యాజకులు, దేవుని సేవకులు, ఎన్ని పేర్లు కలిగినటువంటి వారు. ఎందుకంటే ఆ యొక్క కనికరము కానీ ఆ ప్రేమను కానీ, అరే నా యొక్క కుమారుడు ఈ విధంగా బాధపడుతున్నాడు అంటే ఒక కన్సర్న్ కానీ
ఒక బాధ కానీ, బాధతో కూడినటువంటి జాలి, కన్సర్న్ అంటానికి ఒకవేళ లేదు. కానీ ప్రభులు వారు అలా చూడరండి. ఈ ఉచ చేయగల వారితో ఏమన్నాడు? నువ్వు చేయి చాపమన్నారు. చేయి చాపమంటే ఉచ చేయగలిగిన వాడు దేవుని మాటను విన్నాడు, చాపాడు, వెంటనే అది బాగవడం మనం చూస్తాం. బాగైన తర్వాత మనిషి అన్నటువంటి వాడు ఏం చేయాలి? ఇప్పుడు మనందరం ఉన్నాం, మన ఇంటి పక్క వాళ్ళు ఎవరికో బాగుందంటే ఎంత సంతోషపడతామండి. రెండు సాక్ష్యం చెప్పండి అని అంటామా? సంతోషపడతాం మనం అందరము. కానీ ఇక్కడ ఈ ప్రజలు ఏం చేశారండి? వాళ్ళ రియాక్షన్ చూద్దాం. నేను చెప్పొచ్చేది అదే. పరిసయ్యులు వెలుపలికి పోయి వెంటనే హెరోదీయులతో కలుసుకొని చూసారండి, వేరే వాళ్ళతో కలుసుకున్నారు. హెరోదీయులతో అంటే ఎవరు వీరంటే యేసు ప్రభు యొక్క వ్యతిరేకులు, సాతాను సంబంధమైనటువంటి మనుషులనే డిక్లేర్ చేయొచ్చు ఇది. హెరోదీయులు కలుసుకొని ఆయనను ఎలాగూ సంహరింతుమా అని ఆయనకు ఎలాగూ వ్యతిరేకముగా ఉండాలి, ఎలాగూ సంహరించాలని విరోధముగా ఆలోచన చేసిరి. చూసారండి, ఇక్కడ ఏమన్నా తప్పు ఉందా యేసు ప్రభు వారిలో? కానీ వీళ్ళకు ఉన్న హృదయం ఏంటి? ఏ హృదయం వీరు కలిగి ఉన్నారు? ఏ హృదయం కలిగి ఉన్నారు? సాతాను సంబంధమైన హృదయం కలిగి ఉన్నారు. ఇట్లాంటి మనుష్యులు ఈ లోకములో కూడా ఉన్నారు. మంచి చెప్తుంటే ఎవ్వరికీ నచ్చదు, పైపెచ్చు కోపం. చూడండి దేవుని బిడ్డలారా, బెతస్తా కూడా జరిగినప్పుడు ఆ బెతస్తాలో స్వస్థపరచబడినటువంటి వ్యక్తిని ఏ విధముగా హింసించారో ఇక్కడ కూడా చూద్దాం మనం. యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయము చదువుదామండి. బెతస్తాలో మీ అందరికి తెలుసు కదా. బెతస్తాలో మరి ఎప్పటి నుంచో దాదాపు 34 సంవత్సరాల నుంచి బాధపడుతున్నటువంటి ఒక వ్యక్తి, నడవలేనటువంటి వ్యక్తి ఉండి అక్కడ యేసువాడు పడి ఉండుట చూచి మరలా ప్రభువులు వారు అతని హృదయములో ఉన్నటువంటి వేదనను చూస్తున్నారు. హల్లెలూయా. మనము కూడా బాధపడుతుంటే మనం నాకెవరున్నారండి అని ఏలాడుతూ ఉంటాం. కొంతమంది ఎవరున్నారు, ఎవరు అక్కర్లా మనకి, మన ప్రభు ఉంటే మనకి చాలు. పడి ఉన్నట్టు వాడిని చూచి ఆ బాధను చూస్తూ ఉండి అతనిని స్వస్థపరచగోడుతున్నావు అని అడిగి స్వస్థపరిచి తర్వాత నువ్వు ఇంకా పాపం చేయకూడదని చెప్పిన తర్వాత ఈ పరిసయ్యులు, శాస్త్రులు, సద్దూకయ్యులు ఏం చేశారండి? చదువమ్మది. ఆ దినమున విశ్రాంతి దినము గనుక యూదులు ఇది విశ్రాంతి దినము కదా, నీవు నీ పరుపెత్తుకున్న తగదే అని స్వస్థత నొందిన వానితో చెప్పిరి. అందుకు వాడు, నిన్ను స్వస్థపరిచిన వాడు నీ పరుపెత్తుకుని నడవమని. నిన్ను స్వస్థపరిచేవాడిని పరుపెత్తుకుని నడవమని అన్నాడా? అంటే ఇక్కడ వీళ్ళు స్వస్థపరచబడ్డాడు అనేటువంటి సంతోషము వారికి లేదు. ఆయన ఎవడో స్వస్థత పొందినదని నాకు తెలియదు అని చెప్పినప్పుడు మరలా చూద్దాం 14వ వచనం. అటు తరువాత యేసు దేవాలయంలో వాని చూచి, ఇదిగో స్వస్థత నొందితివి, మరి ఎక్కువ కీడు నీకు కలగనున్నట్లు ఇక నువ్వు పాపము చేయకుమని చెప్పగా వాడు వెళ్ళి తను స్వస్థపరిచిన వాడు యేసు అని యూదులకు తెలియజెప్పారు. చూసారండి, యూదులకు అక్కడ ఏం చెప్పారు? నన్ను స్వస్థపరిచిన, అంతకుముందు అడిగారు కదా ఎవరని, యేసు ప్రభుల వారు అని వాళ్ళకి చెప్పినప్పుడు ఏం చేశారండి వాళ్ళు? ఈ కార్యములను విశ్రాంతి దినమున చేయుచున్నందున యూదులు యేసును హింసించిరి. చూసారండి, యేసుని హింసించిరి యూదులు. ఎందుకు హింసించారు? స్వస్థత. ఎందుకు హింసించారంటే ఒక మంచి చేయడం కానీ, లేదంటే యేసు ప్రభుల వారు అనేక మందిని స్వస్థపరచటము కానీ, వీళ్ళందరూ కూడా అంతేనండి. ఇది చాలా చోట్ల రాయబడి ఉన్నది. వీళ్ళందరూ కూడా యేసు ప్రభుల వారు స్వస్థపరచటం, వారికి సువార్త ప్రకటించడం, వారికి మంచి మార్గములో వారిని నడిపించుట, సత్యము తెలియచేయుట ఎవరికి కూడా ఇష్టం లేదు. తర్వాత కూడా ఆయనను చంప ఆలోచించారటండి. ఏది పోనీ ఎన్ని స్వస్థతలు చెయ్యి, లేదంటే పడిపోయినటువంటి బెతస్తా దగ్గర పడి ఉన్నటువంటి వ్యక్తి లాజరు చనిపోయినప్పుడు కూడా ఏం జరిగిందండి చూద్దామండి ఒక్కసారి. యోహాను సువార్త, అదే యోహాను సువార్త 11వ అధ్యాయం 45వ వచనం చూద్దామండి. కాబట్టి మరియా యొద్దకు వచ్చి ఆయన చేసిన కార్యమును చూచిన యూదులలో అనేకులు ఆయన యందు విశ్వాసముంచిరి. ప్రభునామమున మహిమ కలుగును గాక. హల్లెలూయా.
ఆయన యందు విశ్వాసం ఉంచి కొంతలో కొంత మార్పు వచ్చినది ఈ యొక్క విశ్వాసం ఉంచిన యూదులకు. అయితే తర్వాత వారు చూడండి, వారిలో కొందరు పరిసయ్యుల యొద్దకు వెళ్ళి యేసు చేసిన కార్యములను గూర్చి వారితో చెప్పిరి. యేసు చేసిన కార్యములు, ఏం కార్యాలు చేశారండి? ఏమన్నా దొంగతనం చేశారా? ఎవరినన్నా తిట్టారా? ఎవరినన్నా కొట్టారా యేసు ప్రభుల వారు? లేదంటే చెడు మార్గం ఏమైనా బోధించారా? సత్యమే కదా చెప్పింది, సత్యమే కదా చేసింది. కొంతమంది కల్పిస్తారండి సాడీలు, చాలా బహుభయంకరం. ఇక్కడ కూడా కల్పించారు. వీరిలో కొందరు సాతాను సంతానముగా ఉన్నటువంటి వారు అందరూ ఏంటి, సంతోషించాలా? లేదా బతికించాడని సంతోషించాలా? ఏం చేయాలి? కానీ ఇక్కడ మనిషి మృతులలో నుండి లేపినటువంటి యేసు ప్రభుల వారి కార్యము చూసి సంతోషించక కొంతమంది వేరుపడిపోయి మళ్ళీ వాళ్ళకి ఎక్కించడానికి వాళ్ళకి ఇక్కడికి వెళ్ళి, మనకు బాగా అర్థం అవ్వాలంటే ఈ మాటలు చెప్పాలి, ఎక్కించడానికి వెళ్ళి ఏం చేశారు? అక్కడ సద్దుకేయులకు చెప్పారు. కాబట్టి చదవమ్మా 47. కాబట్టి ప్రధాన యాజకులను పరిసయ్యులను మహాసభను సమకూర్చి మనమేమి మనం ఏం చేస్తున్నాం? ఈ మనుష్యుడు అనేకమైన సూచక క్రియలు చేయుచున్నాడే, మనం ఆయనను ఇలాగూ చూచుచు ఊరకుండి నేడలా అందరూ ఆయన యందు విశ్వాసం ఇలా చూస్తా మనం ఉంటే గనక ఇలా అందరిని బాగు చేసేస్తున్నాడు ఆయన. కుష్టివ్యాధి వాళ్ళని బాగు చేసేస్తున్నాడు, రక్తస్రావం కలిగిన వారిని బాగు చేసేస్తున్నాడు, ఊత చేయగల వారిని బాగు చేసేస్తున్నాడు, పడిపోయినటువంటి వాడిని మరి బాగు చేసేస్తున్నాడు. మనం ఇట్లాగే ఊరుకుంటే ఎట్లా? అందరూ ఆయన విశ్వాసం ఉంచారు. అప్పుడు రోమీలు వచ్చి మన స్థలమును మన జనమును ఆక్రమించుకొందురని చెప్పిరి. అయితే వారిలో కయప అని ఒకడు ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడై ఉండి, మీకేమి తెలియను, మన జనమంతయు నశింపకుండునట్లు ఒక మనుష్యుడు ప్రజల కొరకు చనిపోవటం మీకు యుక్తమని మీరు ఆలోచించుకొనరు అని వారితో చెప్పాను. తనంతట తానే ఇలాగూ చెప్పలేదు గాని ఆ సంవత్సరమున ప్రధాన యాజకుడై ఉండెను గనుక యేసు ఆ జనము కొరకును మాత్రమే కాక చెదిరిపోయిన దేవుని పిల్లలను ఏకముగా సమకూర్చుటకును సావనై ఉన్నాడని ప్రవచించాను. చంపనాలోచించారు. మనిషి అక్కడ చచ్చిపోయిన 3 రోజులు కుళ్ళిపోయిన మనిషిని లేపితే వీళ్ళందరూ కొంతమంది దానిలో బయటకు వచ్చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళని ఎక్కేసి వాళ్ళకి చెడ్డ చెప్పి, అమ్మో ఇట్లా చేసేస్తుంటే ఎట్లాగూ అని చెప్పేసి చంపను ఆరంభించారు. ఇటువంటివి ఆ ప్రభులు వారి లోకములో ఉన్నప్పుడు ఉన్నాయి. అది మీకు తెలియచేయాలనే నేను ఈ యొక్క వాక్యాలను మనం ప్రిపేర్ అయ్యాను. ఇలాంటివి ఉన్నాయి. అప్పుడు కూడా చంపను ఆలోచించి ఉంటారు. దేవుని బిడ్డలారా, మన సువార్త మనకు తెలిసి, సత్యం మనకు తెలిసి మౌనంగా ఉండడం అనేటువంటిది చాలా చాలా తప్పు. కొంతమంది సువార్త చెప్పలేకపోవచ్చు, కొంతమంది పాటలు పాడలేకపోవచ్చు, కొంతమంది ధనము దేవుని సేవకు ఇవ్వలేకపోవచ్చు, పర్వాలేదు. కానీ ప్రార్థన చేయండి. అది కష్టమా? ఫంక్షన్స్, పేరంటాలు ఇవి కాదు. నేను పాటిస్తున్నాను, నా బిడ్డలైనట్టు మీ అందరిని కూడా పాటించమని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను. హల్లెలూయా. అంతేగాని ఆదివారాలు మానేసి, ఆరాధనలు మానేసి, ప్రార్థనలు మానేసి వెళ్ళిపోవడం. లెక్క అడుగుతాడు దేవుని బిడ్డలారా. ఇది నేను చెప్పకపోతే నన్ను అడుగుతాడు లెక్క దేవుడు. సరైనటువంటి రీతిలో బోధించటం, నా బిడ్డలైనటువంటి వారిని సరైనటువంటి ఆత్మీయ స్థితిలో పెంచటం నా యొక్క బాధ్యత. సువార్తను ప్రకటించాలి. ప్రభువుకు తెలుసా ఇక్కడికి వచ్చినప్పుడు చచ్చిపోతానని? తెలుసు. మత్తయి సువార్తలో కూడా మనం ఒక చోట చూస్తే ఆయన వాక్యము చెప్పినందుకంటే ఏం జరిగింది? చంపను ఆరంభించారు. ఆయన వాక్యం చెప్తున్నప్పుడు దేంట్లో ఎంత మధురంగా ఉంటుందండి మనందరి చెవులకి. ఆయన వాక్యం ఎంత ఆదరిస్తుంది, దానిలో ఎంత క్షేమం ఉన్నది, దానిలో ఎంత కనికరం ఉన్నది, దానిలో ఎంత ప్రేమ ఉన్నది. అది వింటూ ఉంటుంటే మనకి ఎంత బాగుంటుంది. కానీ చాలామందికి ఆ వాక్యము ఏమలా వినపడుతుందండి? ఒక చేదైనటువంటి మాటల వలె వినపడుతూ ఉన్నాయి గనక వాక్యం చెప్పిన తర్వాత కూడా ఆయనను చంప ఆలోచించారట. సత్యం చెప్పాడు ప్రభులు వారు. లాజరు అడుగుతూ ఉన్నప్పుడు ఏమని అన్నాడండి ఆయన? సత్యమే చెప్పారు. ఆయన సత్యవంతుడుగా ఆయన ఈ లోకానికి వచ్చాడు, సత్యమే బోధించాడు,
సత్యమే కనపరిచాడు, సత్యవంతుడుగా ఆయన మరణించాడు. అయితే చూడండి, ఇటువంటి మరి దినాలలో మనం ఉన్నాం, గమనించుకోవాలి దేవుని బిడ్డలారా. అయితే మనము ఏం చేయాలి? మనం ఏం చేయాలి? సువార్తను ప్రకటించాలా? మళ్ళా నేను చెప్తూ ఉన్నాను, మనకు తలాంతులు, ఒకవేళ పాట పాడేటువంటి తలాంతులు మనకు లేకపోవచ్చు. వాక్యం చెప్పినంత మాత్రమే సేవ కాదది. ఒకరి గురించి నువ్వు భారంగా ప్రార్థించుట కూడా సేవే. హల్లెలూయా, హల్లెలూయా. మరి చూడండి, మీలో ఉన్నటువంటి వారందరూ కూడా మరి నశించుచున్నటువంటి వారి గురించి మనస్ఫూర్తిగా మీరు ప్రార్థన చేస్తే అంతకంటే మించిన సేవ ఇంకోటి లేదు. హల్లెలూయా, హల్లెలూయా. అయ్యా, నా మేనత్త నశించిపోతుంది, నా తాతగారు నశించిపోతున్నారు, నా కుటుంబ సభ్యులు నశించిపోతున్నారు, నా స్నేహితులు నశించిపోతున్నారు. అసలు భారతదేశంలో పుట్టించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా నేను చెప్తున్నాను, దేవుడు మనలను నమ్మాడు. నేను విషయంలో నమ్మాడు తెలుసా? ప్రార్థిస్తారు అనేటువంటి విషయంలో మనం నమ్మాడు కనుకనే మనం భారతదేశంలో పుట్టించాడు. ప్రపంచము వ్యాప్తముగా చూసుకుంటే భారతదేశంలో అనేకమైన నశించుతున్న ఆత్మలు ఉన్నాయి. భారతదేశంలో ఆయన నమ్ముకున్నటువంటి బిడ్డలని ఎడల ఆయన ఒక నమ్మకాన్ని కలిగి ఉన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. అదేమనగా ప్రార్థించేటువంటి వారు లేవాలి. అద్భుతమైన సేవ, దేవుని సేవ నేను చేస్తున్నానటువంటి లిస్ట్ పెట్టుకుంటే మొట్టమొదటి లిస్ట్ ఏంటి తెలుసా? ప్రార్థన. కనుక మనం ప్రార్థన చేద్దాం. మనకేం కావాలో దేవుడు తెలుసు కదా. మనం ఏం అనుభవిస్తున్నాం ఆయన తెలీదా? మన ప్రతి కన్నీటిని ఆయన లెక్క పెడుతూ ఉన్నాడు. నీ భర్త నీ కన్నీటిని చూసి లైట్గా తీసుకోవచ్చు, నీ కొడుకు, నీ కూతురు, లేదంటే నీ అమ్మగారు, మీ నాన్నగారు, లేదంటే నీ తోబుట్టులు, నీ స్నేహితులు, ఎవరైనా సరే నీ కన్నీటిని చూసి పోరీలు ఏడుస్తుందిలే, అంతసేపు ఏడుస్తుందని అనుకోవచ్చు. కానీ దేవాది దేవుడు మాత్రం నీ కన్నీటిని చూస్తూ ఆయన ఊరుకోడు, కార్యాలు చేస్తాడు. ఆయనకు తెలుసు ప్రతిదీ ఎప్పుడు ఎలా చేయాలనేటువంటిది. కనుక ఆయనకు అప్పగించేసుకున్నాం. మనం చేయవలసింది ఏంటంటే ప్రార్థన. మనం చేయవలసింది ఏంటంటే ఆత్మల భారమైనటువంటి ప్రార్థన. మచిలీపట్నం నశించుతున్న ఆత్మల గురించి ప్రార్థించవలసిన బాధ్యత ఈ మచిలీపట్నం ప్రజలకు ఉన్నది. భారతదేశం గురించి, ఆంధ్రప్రదేశ్ గురించి, కృష్ణా డిస్ట్రిక్ట్ గురించి ప్రార్థించవలసినటువంటి భారము ప్రతి క్రైస్తవుడికి ఉండాలి. అందుకనే దేవుడు ప్రేరేపించాడు మనలను. అందుకనే ఇక్కడ ఈ రోజున మనం ఇక్కడ కూడి ఉన్నాం. మొదటి కొరంథీలు రాసిన పత్రిక 1వ అధ్యాయం 18వ వచనం మనకు బాగా తెలిసినటువంటి సిలువను గూర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనమే. సిలువను గూర్చి వార్త అంటే ఏంటి? నా కొరకు నా ప్రభు చచ్చిపోయాడు, అది వార్త. నా కొరకు రక్తం కార్చాడు, అది వార్త. నా కొరకు ఆయన ప్రాణాన్ని త్యాగం చేశాడు, అది వార్త. ఆయన ఆ సిలువ యాగము చెయ్యకపోతే నేను నశిస్తాను, అది వార్త. నాకు పరలోకము లేదు, అది వార్త. నాకు సమాధానం లేదు, అది వార్త. నేను నరకానికి వెళ్తాను లేకపోతే. ఎన్ని ఉన్నాయండి వార్తలు. అయితే ఎవరికి వెర్రితనం అంటండి? అది ఎవరికి వెర్రితనం? నశించినటువంటి వారికి వెర్రితనం. అది మనకైతే మనకు దేవుని శక్తి, మనకైతే గట్టిగా చెప్పండి, మనకైతే దేవుని శక్తి. హల్లెలూయా. ఈ రోజుకు కూడా మనం ప్రార్థన చేస్తే ఆయన కార్చిన రక్తము 2000 సంవత్సరాల కిందట అయినా సరే ఆ రక్తములో మహిమ ఉన్నది, ఆ రక్తములో ప్రభావం ఉన్నది, ఆ రక్తములో స్వస్థత ఉన్నది, ఆ రక్తములో సాతాను శక్తులను ఓడించగలిగిన శక్తి ఉన్నది. హల్లెలూయా. ఇది మనం అందరం అనుభవిస్తూ ఉన్నాం. అది మనం అందరం అనుభవిస్తున్నాం, ఎప్పటికీ అనుభవిస్తాం అది. కానీ వెర్రితనం ఉన్నటువంటి వారి గురించి ఏం చేద్దాం? సిలువను గూర్చి నశించుతున్న వారికి వెర్రితనం కదా. ఈ వెర్రితనం ఉన్న వాళ్ళని మనం ఏం చేద్దాం? అది చెప్పండి. మనకేంటంటే
సొంత విషయాలు ప్రార్థన అంటే చాలా ఇష్టం. కానీ ఆ దినాలు అయిపోయినాయి దేవుని బిడ్డలారా. దేవుడు శక్తిమంతుడు. మన శక్తిమంతుడైన దేవుడు మనల్ని నడిపిస్తాడు. మనం ప్రార్థన చేయవలసింది ఏంటంటే నీ సొంత వారి గురించి కనీసం. ఎందుకంటే ఏ దారిపోయేవాళ్ళు, ఆ బెత్తస్థాలో పడి ఉన్నటువంటి వాడిని ఎవ్వడు పట్టించుకోలేదు కదా, ఆ ఊచ చేయగలిగినటువంటి వారిని ఎవ్వరు పట్టించుకోలేదు. అలాగ పట్టించుకోలేము. కనీసం మన సొంత వాళ్ళు, మన ఇంటి పక్క వాళ్ళు, మన ఊరి వాళ్ళు, వారి గురించి అన్న ప్రార్థన చేద్దాం. ఇతరుల గురించి ప్రార్థన చేస్తే ఏమొస్తుంది మనకి? రెండంతల ఆశీర్వాదం వస్తుంది. దేవుడు మెచ్చేటువంటి ప్రార్థన అది. ప్రభువు భారం కలిగి ఈ లోకానికి వచ్చాడండి. ఏ భారము? నా చేతులతో సృష్టించినటువంటి నా బిడ్డలు నశించిపోతూ ఉన్నారు. నాతో పాటు ఉండవలసినటువంటి నా ప్రజలు నశించిపోతూ ఉన్నారు. వీరి గమ్యస్థానం ఏంటంటే నరకమే. అలా కాదు, నాతో పాటు నా బిడ్డలు ఉండాలి. అనిపిస్తుందండి? మనందరికీ అనిపించదా మన బిడ్డలు మాతో ఉండాలని? నశించేటువంటి వారి నిమిత్తము ఆ భారం మన బిడ్డల ఎడల మనం ఏ విధముగా ఆ భారం మనం కలిగి ఉన్నామో, నశించుతున్నటువంటి ఆత్మల గురించి అదే భారం మనకు ఉండాలి. హల్లెలూయా. అదే దేవునికి ఇష్టమైనది, అదే దేవుడు మెచ్చుకునేది. దాని వలనే మనకు ఆశీర్వాదాలు కూడా రానై ఉన్నాయి. కనుక ప్రార్థన చేద్దాం. దేవుని సేవకుల గురించి ప్రార్థన చేద్దాం. వారి రక్షణ గురించి ప్రార్థన చేద్దాం. వారి కాపుదల గురించి ప్రార్థన చేద్దాం. వాళ్ళ సంఘాల అభివృద్ధి గురించి ప్రార్థన చేద్దాం. ఎంతసేపు నాది నా అప్పయ్యా, నాకు డోర్కాలో లోన్ రావాలయ్యా, నా పేరే రావాలయ్యా, ఇవి మానేద్దామండి. ముందుగా లిస్ట్ ఉండవలసినటువంటి నశించుచున్నటువంటి ఆత్మల నిమిత్తం. రెండోది ఏంటంటే, ప్రభువా నన్ను వాడుకో. నేను చెప్తా, నా బిడ్డలైనటువంటి వారు మీరు కూడా ప్రతి ఒక్కరికి ప్రేమగా యేసయ్య మంచి దేవుడయ్యా, యేసయ్య రక్షించేవాడయ్యా, యేసయ్య స్వస్థపరిచేవాడయ్యా అని చెప్పండి. నేను నా రక్తము చిందించిన నా బిడ్డలు నా గురించి సువార్త ప్రకటిస్తున్నారని దేవుడు చూసి ఆనందిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఆయన రాజ్యము భోజనము పానం కాదు. ఆయన రాజ్యం ఏంటంటే నశించుతున్న ఆత్మలను రక్షించే రాజ్యం. హల్లెలూయా. కనుక దేవుడు ఆ బాధ్యతను మనకి ఇచ్చాడు. దేవుడు మనలను నమ్మాడు. దేని విషయంలో నమ్మాడంటే ప్రార్థన చేస్తారని నమ్మాడు. కనుక ప్రార్థన చేద్దాం. మరి ప్రార్థన చేసి అనేక మందిని రక్షించుటకు దేవుడు మనల్ని అందరినీ కూడా వాడుకొనును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్. వాక్యం విన్నటువంటి మీ అందరికీ కూడా ఒక మనవి చేస్తూ ఉన్నాను. మమ్మల్ని చాలామంది మీరు ఏ ఊర్లో ఉంటారు అనేటువంటి ప్రశ్న వేస్తూ ఉన్నారు. మేము మచిలీపట్నంలో పెడన్ రోడ్డు మాసవరం మెట్టు దగ్గర మందిరం ఉన్నది. దాంట్లో మేము సేవకులుగా ఉంటూ ఉన్నాం. మరి మీరు ఏ మందిరానికి వెళ్ళాలన్నటువంటి వారైతే మీరు మందిరానికి రావచ్చు. శుక్రవారం కూడా మరి స్వస్థత ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. అనేక మంది వచ్చి దేవుని యొక్క దీవెనలు పొందుకుంటూ ఉన్నారు. మరి మేము మచిలీపట్నంలోనే ఉంటాం. మీరు ఎప్పుడైనా ఏ అవసరత ఉన్నప్పటికీ కూడా మీరు ప్రార్థన చేసుకుని మరి మీరు కూడా ప్రార్థనలు ఎదగండి. దేవుని సేవకులకే మీరు అప్పచెప్పకుండా మీరు కూడా ప్రార్థనలు ఎదిగి దేవునికి ప్రార్థన చేసి మీ ఆత్మీయ జీవితాన్ని మీరు కట్టుకోవాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాను. దేవుడు ఎప్పుడు మీకు తోడై ఉంటాడు. ఏ సమస్య ఏ ఇబ్బందులు అయినా దేవుడు మీకు తోడై ఉంటాడు. ఆ విషయం మీరు మర్చిపోవద్దు. అంతగా ఇంకా ఏ ప్రార్థన అవసరత మీకు ఉన్నప్పటికీ మాకు ఫోన్ చేసి తెలియజేస్తే మేము ఖచ్చితంగా ప్రార్థన చేస్తాం. దేవుడు మిమ్మలను దీవించును గాక. ఆమెన్.